నమస్తే నవత టీవీ సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను మీ పావని. ఆయుర్వేదం, అసలు ఆయుర్వేదం అంటే ఏంటి? ఆయుర్వేదం ఎక్కడ పుట్టింది? ఆయుర్వేదం ఇప్పుడు ఏమైపోయింది? అసలు ఆయుర్వేదం ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లోనే కొనసాగుతుందా? ఇలాంటి విషయాలు, అంటే ఆయుర్వేదం గురించి ఎవరు పరిచయం చేశారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఆయుర్వేదం ప్రపంచ వైద్య శాస్త్రాలన్నింటిలో కూడా అతి ప్రాచీనమైనది ఆయుర్వేద శాస్త్రము. అయితే ప్రస్తుత వైద్య విధానాలకి తల్లి లాంటిది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి సర్జరీని పరిచయం చేసినదే ఆయుర్వేదం. సర్జరీ యొక్క ప్రాముఖ్యతను వివరించి ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీలను పరిచయం చేసిన వారు సుశ్రుత మరియు జీవకులు. వీరు మన భారతదేశానికి చెందిన వారే. అయితే ఉదయం మేల్కొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆచరించవలసినటువంటి నియమాలను, వ్యాధులు రావడానికి గల కారణాలను, వ్యాధులు వ్యాపించే విధానాలు, అలాగే వ్యాధులు రావడానికి ముందు కనిపించేటటువంటి లక్షణాలు, వ్యాధి లక్షణాలు, వ్యాధిని గుర్తించే పరీక్షలు, వ్యాధిని చికిత్స చేసే పద్ధతులు, వ్యాధిని సమూలంగా నిర్మించి ప్రత్యేక చికిత్సా విధానాలు, అంటే వీటినే మనం పంచకర్మలని పిలుస్తారనమాట. వీటన్నిటి గురించి కూడా చరక సంహిత అనే పుస్తకంలో ఉంది. ఈ చరక సంహిత అనే పుస్తకానికి ఆద్యుడు ఆచార్య చరకుడు. ఈ చరకుడు కూడా మన భారతదేశానికి చెందినవాడే. ఆయుర్వేదం అంటే అసర వైద్యం, నాటు వైద్యం, మోటు వైద్యం అని ప్రచారం చేస్తున్న వ్యక్తులను ఆయుర్వేదం మరి దాని యొక్క చరిత్ర తెలియక మాట్లాడే అవివేకపు అహంకార చర్యగా వీటిని భావించవచ్చు. అంటే ఆయుర్వేదం నిరంతరం పరిశోధనలకు వేదిక అని కూడా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇది రత్నగర్భ. అంటే మనం తవ్విన కొద్దీ కూడా రత్నాలు ఎలాగైతే దొరుకుతాయో, ఈ ఆయుర్వేదాన్ని మనం అన్వేషిస్తున్న కొద్దీ కూడా దీని తాలూకా ఉపయోగాలన్నీ కూడా తెలుస్తాయి. పరిశోధించిన కొలది అనేక అమూల్య విషయాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని చారిత్రాత్మక కారణాల వలన, అంటే విదేశీ దండయాత్రలు, అంటే బ్రిటిష్ కాలంలో మనల్ని ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరూ కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు మన సంపదతో పాటు ఆయుర్వేద గ్రంథాలను కూడా ఎత్తుకు వెళ్లారని అర్థం. మన దేశ సంపదలతో పాటు ఇచ్చేటటువంటి ప్రామాణిక వైద్య గ్రంథాలను కూడా తమతో తీసుకెళ్లి అక్కడ వాటిని పరిశీలించి పరిశోధించి అక్కడ ప్రజల శాస్త్రవేత్తల మన్ననలను పొంది ఇతర రూపాల్లోకి వెలుగు చూసిన వైద్య విధానాలన్నింటికీ ఆయుర్వేదమే మూలం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ ఏదైతే, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వేప చెట్టు ఉందనుకుందాం. వేప చెట్టు ఇది పూర్వపు రోజుల్లో మనకి బ్రష్లు లేవు, అలాగే పేస్ట్లు కూడా లేవు. సో మనం వేప పుల్లలతోటి పళ్ళు తోముకునేవాళ్ళం. ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, దీని తాలూకు, అంటే వేప చెట్టులో ఉన్నటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు, అంటే మన గ్రంథాలే వాళ్ళు విశ్లేషించి ఈ ఆయుర్వేదంలో ఏవైతే ఔషధ మొక్కలు ఉన్నాయో వాటిని అన్నిటిని గుర్తించి ఇంగ్లీష్ మందుల రూపంలోకి విడుదల చేసి మనల్ని ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వేప పుల్లల్లో యూజ్ చేస్తున్నారు. అంటే వేప పుల్లల్లో అటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఏం యూజ్ చేస్తున్నాము? పేస్ట్లు యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే, పూర్వకాలంలో ఏవైతే ఈ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పేస్ట్లు, బ్రష్లు, సబ్బులు ఏవైతే ఉన్నాయో పూర్వకాలంలో మనం ఇవేమి వాడేవాళ్ళం కాదు. ఈ నలుగు పిండి, ఏంటి పన్నం పుల్ల కడుక్కోవడానికి అని చెప్పి వేప పుల్లలు, ఇవే మనం వాడేవాళ్ళం అనమాట. సో అయితే ఇంగ్లీష్ మందులు రాజ్యమేలుతున్నటువంటి ఈ రోజుల్లో కరోనా వచ్చాక మళ్ళీ ఆయుర్వేదానికి పెద్దపీట వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే మనం ప్రతి ఇంగ్లీష్ మందుకి కూడా మూలం ఆయుర్వేదమేనని తెలుస్తోంది. ఇప్పటికీ కూడా ఒక చోట, అంటే ఎక్కడో ఒక చోట ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్నటువంటి గ్రామాలను కూడా మనం చూస్తున్నాం. ఈ ఆయుర్వేద మందుల మీద కూడా ప్రత్యేక పరిశోధనలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అసలు ఆయుర్వేదం అంటే మన ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక వేల ఔషధ మొక్కలను సంగ్రహించి దానికి సంబంధించినటువంటి పసరు లేదా టాబ్లెట్ల రూపంలో
ఏ వ్యాధి అయితే వచ్చిందో ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఔషధ మూలికలను అందించడమే ఆయుర్వేదం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కూడా నిత్యం ఆచరించవలసినటువంటి నియమాలు, ఆహారం, వ్యాధుల లక్షణాలు, దాని తాలూకా చికిత్సలు, పంచకర్మ చికిత్సల ప్రాధాన్యత, ఆయుర్వేదం నందు ఉపయోగించే మందు మొక్కల ఔషధాల గుణకర్మలు, వీటన్నిటి గురించి కూడా నేను మీకు ఇవాల్టి నుంచి వివరించబోతున్నాను. ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా ఏ మొక్కలో ఎలాంటి ఔషధం ఉందో, అది ఏ వ్యాధికి పనిచేస్తుందో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం సంపూర్ణ ఆయుర్వేదంలో ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.